నాకు శాల్వా కప్పాల్సింది పోయి తనకు పుట్టిన కొడుకుని, తన కోసం పుట్టిన భార్యని, తనతో పాటు పుట్టిన అక్కని, అన్నని, తనను పుట్టించిన అమ్మని, నాన్నని, ఇలా అందరినీ తన 30 సంవత్సరాల వయసు లోపు కోల్పోయినా ఏమాత్రం భయపడకుండా, బాధపడకుండా, కృంగిపోకుండా మరింత మనోధైర్యంతో స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని అనేక సార్లు జైలుకు వెళ్లిన శ్రీ పొట్టి శ్రీరాములు గారి కన్నా గొప్పవాడివా నీకు శాలువా కప్పడానికి? నన్ను పొగడాల్సింది పోయి హరిజనులకి ఆలయ ప్రవేశం కల్పించాలి అని రాసి ఉన్న అట్ట మొక్కని మెడలో తగిలించుకుని చూసిన వారందరూ పిచ్చివాడు వింత జీవి అంటున్న పట్టించుకోకుండా కాళ్ళకి చెప్పులు, నెత్తి మీద గొడుగు లేకుండా మండు టెండలో నెల్లూరు నడి వీధుల్లో ప్రచారం చేసిన శ్రీ పొట్టి శ్రీరాములు గారి కన్నా గొప్పడివా నిన్ను పొగడ్డానికి? ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. మద్రాసీల మధ్య నలిగిపోతున్న తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని కాపాడడానికి 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువుల బాసి ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం పాటుపడిన శ్రీ పొట్టి శ్రీరాములు గారి కన్నా గొప్పడివా నీకు అవార్డులు ఇవ్వడానికి? ఏంది మాటలు? బాబాయిని పైకి పంపినోడివి, సొంత చెల్లిని కన్న తల్లిని బయటికి పంపినోడివి, మహిళలను దుర్భాషలు ఆడించిన వాడివి, ప్రజా వేదికను కూల్చినోడివి, ప్రజల ధనాన్ని అడ్డగోలుగా సొంత ఖర్చుల కోసం వాడుకున్నోడివి. నిన్ను మాటలనక మంచి పలక మీద కూర్చోబెట్టి ఊరేగిస్తారా? గమ్మునుండవాయా? వేసేసాడు, బాగా వేసేసాడు.